కాశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రదాడిని హేయనిమచారని ఉపేందర్ గుప్తా మండిపడ్డారు. గడ్డి అన్నారం, సరూర్ నగర్ ఆర్యవైశ్య సంఘం, మొగులాపల్లి యువసేన ఆధ్వర్యంలో కొత్తపేటలోని కన్యకా పరమేశ్వరి దేవాలయంలో దేశ ప్రజలు సైనికుల కోసం మృత్యుంజయ యాగం చేశారు. భవిష్యత్తులో ఉగ్రవాదులు దాడి చేయాలంటే భయపడేలా ప్రతిచర్య ఉండాలని అన్నారు. ఇక హిందువులను టార్గెట్ చేసుకుని తీవ్రవాదులు అత్యంత దారుణంగా కాల్చివేయడం మనసును కలిచివేసిందన్నారు. శాస్త్రోక్తంగా సనాతన ధర్మ పద్ధతులతోటి దేశ రక్షణ కోసం చేయడం జరిగింది. కశ్మీర్లో అమాయకులైనటువంటి యాత్రికులను కులం అడిగాక మతం అడిగి అక్కడ కాల్చి చంపడం జరిగింది. అదేవిధంగా పాకిస్తాన్ కవ్వింపు చర్యలు కానీ మరియు బంగ్లాదేశ్ కానీ ఇతర శత్రు దేశాలు కానీ మన దేశాన్ని సనాతనంగా దుర్మార్గంగా దౌర్జన్యంగా కూలదోస్తూ రాబో కాలంలో మనది పూర్వ సనాతన అఖండ భారతదేశంగా రావాలని చెప్పి ఆకాంక్షిస్తున్నాము. దానికోసం మన సైనికులకు మనోధైర్యము మరియు మన ఆత్మబలము మనము కూడా వారికి తోడుగా ఉందామనే ఉద్దేశంతో దేశం సుభిక్షంగా ఉండాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని గడ్డి అన్నారం ఆర్యవైశ్య సంఘం మరియు కొత్తపేట ఆర్యవైశ్య సంఘం, కన్యకా పరమేశ్వరి దేవాలయము, మొగులపల్లి యువసేన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని